మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యారాశి వారికి 6వ స్థానంలో రాహు యొక్క సంచారం, రాహు, బుధుడు, కుజుడు 2 రోజులు, బుధుడు 9 రోజులు ఈ సంచారం జరుగుతోందండి. ఈ 6వ స్థానంలో రాహు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే బుధుడు 9 రోజులు ఆయన కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. అలాగే కుజుడు 2 రోజులు ఉన్నాడు, 2 రోజులు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ స్థానాన్ని బట్టి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే అంటే ఆరోగ్యం బాగుంటుంది, చాలా బాగుంటుంది. రుణం మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే, రుణపడి ఉంటే అప్పు తీర్చేయగలుగుతారు. లేదా మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా మీకు రుణం పుడుతుంది. ఆ రుణం తీసుకున్నటువంటి డబ్బు కూడా మీకు ప్రయోజనకారిగా ఉంటుంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే రుణాన్ని తీసుకున్నారో ఆ పని నెరవేరుతుంది. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు, కుజ, బుధ 3 గ్రహాలు కూడా అనుకూలమే. ఇకపోతే ఇందులో బుధుడు ఇక్కడ 9 రోజుల పాటు ఉండి తదుపరి అంతా మళ్ళీ 7వ స్థానంలోనికి వెళుతూ ఉన్నాడు బుధుడు. అక్కడ మిగతా నెలంతా అక్కడ ఉంటున్నాడు. అక్కడ కూడా ఆయన అనుకూలమైన ఫలితమే. అంటే బుధుడు పూర్తిగా అనుకూలుడే. భార్యాభర్తల మధ్యన ఒక మంచి సుహృద్ వాతావరణం ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అనుకూలమైన ఫలితాన్ని ఈ బుధుడు నిలబెడుతూ ఉంటాడు. ఇక్కడ కుజుడు 2 రోజులు ఇక్కడ మీకు అనుకూలంగా ఉన్నాడు కదా, ఆయన కూడా మళ్ళీ మీకు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. అక్కడ 2 రోజులు తీసేస్తే మిగతా 29 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆయన మాత్రం భార్యాభర్తల మధ్యన కొంచెం కీచులాటలు, అలాగే భాగస్వామ్యాల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాగే రవి కూడా 14వ తారీఖు వరకు అక్కడే ఉంటున్నారు ఆయన. ఇక శుక్రుని తీసుకున్నట్టయితే మనకి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 స్థానాల్లోనూ కూడా ఆయన మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అన్నిటికీ మీకు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన మంచి సుఖాలు ఇస్తాడు. అలాగే మంచి ధనాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. తదుపరి 20వ తారీఖు నుంచి మీకు 9వ స్థానంలో ప్రవేశిస్తున్నారు. 9వ స్థానంలో ప్రవేశించాక అక్కడ కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు. అలాగే గుళ్ళు గోపురాలు తిరగటం అవకాశం ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర మన బాధల్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంతా కూడా దేవుడి అనుగ్రహంతో అంతా బాగా జరుగుతుంది. శని భగవానుడు కూడా 7వ స్థానంలోనే ఉన్నారు. వారు కూడా ఈ భార్యాభర్తలు ఈ భాగస్వామ్యుల వ్యాపారం మధ్యన స్థానాన్ని బట్టి అవే ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మీకు 7వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ యోగించేటటువంటి ఏకైక గ్రహం మీకు బుధుడు ఒక్కడే. కాబట్టి మీకు బుధుడు పూర్తి అనుకూలుడు. ఏమంటే 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు పూర్తి అనుకూలుడు, కుజుడు 2 రోజులు అనుకూలం అనుకోండి. ఇకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. 7వ స్థానంలో రవి కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలుడు. ఆయన కూడా భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల వ్యాపారాల మధ్యన భిన్నాభిప్రాయాలు. అంటే ఇక్కడ మీకు బుధుడు, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో గురువు గోచారరీత్యా యోగించజాలడు. ఉద్యోగపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఏ స్థానంలో కేతు గ్రహ సంచారం, ఇక్కడ ఇది కూడా వ్యయము, ధన నష్టము, ధన వ్యయము, మనోవిచారం, ఇట్లాంటి అన్ని చెడు ఫలితాలే మాత్రమే ఇవ్వగలడు కేతువు కూడా. కాబట్టి వీరికి తక్కువ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి వీరు జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా
చాలా ఆలోచించి నెమ్మదిగా ఆలోచించి మాట్లాడండి, కానీ మాట్లాడాక ఆలోచించటం వల్ల ఫలితం శూన్యము. అదే కాకుండా వీరు నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు, వాడు నాకు బంధువు, నాకు మేనమావ కొడుకు అని చెప్పి ఎవరిని బ్లైండ్గా నమ్మి దేనికి హామీలు సంతకాలు పెట్టవద్దండి. తద్వారా వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మధ్యలో మీరు ఏమీ అనిపించినటువంటి వాళ్ళు మీరు కర్మ అనిపించాల్సి వస్తుంది వాళ్ళకి బదులుగా. ఇటువంటి కొన్ని, అంటే అందరూ అలా ఉంటారని కాదు, ఎక్కువ పర్సెంటేజ్ అలాగే ఉంటుంది. అది వాడు కావాలని చేసేవాళ్ళు కొంతమంది అయితే వాడి గ్రహస్థితి రీత్యా అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. నా వల్ల కానప్పుడు ఏం చేస్తానంటే నేను చేతులు ఎత్తేస్తాను. అదేవిధంగా వాడు గ్రహస్థితి అనుకూలంగా లేని రోజున జాతకరీత్యా కానివ్వండి, గోచారీత్యా కానివ్వండి చేతులు ఎత్తేసాడు అనుకోండి, హామీ ఉన్నది మీ మీద పడతారు, అంతే. అది అంచేత అలాంటి వాటిల్లో తల దూర్చబాకండి. కాదు బాగా కావాల్సిన వాడు, బాబు నువ్వే సంతకం పెట్టు, ఇగో కాదురా నాయన, ఇగో ఈ 1000 రూపాయలు నా వల్ల అవుతాయి, ఇదిగో తీసుకో, ఓ ఇవి నీ దగ్గర ఉంటే అని మాత్రం ఒక మాట అనండి, వాడు ఇచ్చేది ఏమి ఉండదు ఇంకా. అంచేత అక్కడతో అలా సరిపెట్టుకోండి, కానీ దేనికి హామీలు లాంటివి ఉండవద్దు. ఇది ఒక సూచన, ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా మీరు నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోవటం అనేది, అలాగే వీలుంటే, ఎందుకంటే ఈ నెలంతా కూడా మీరు ఎక్కువ గ్రహాలు మీకు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వీలుంటే ఏదో టైంలో మీ ఖాళీ దొరికిన టైంలో గుళ్ళోకి వెళ్ళి నవగ్రహాలు ప్రదర్శన చేయటం అనేది ఒక సూచనగా మీరు తీసుకోండి. శుభం భూయాత్.